నమస్తే. నా పేరు మధుసూదనరావు, అగ్రికల్చర్ కన్సల్టెంట్. ఆర్గానిక్ అగ్రికల్చర్ ఛానల్ వీక్షిస్తున్న రైతు దేవుళ్ళకి నా నమస్సుమాంజలి. ఇప్పుడు మనం పత్తిపాటి మంజుల గారి పొలంలో ఉన్నాం. తురకపల్లి మండలం, జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నాం. వాస్తవంగా ఏంటంటే, నన్ను చాలామంది రైతులు అడుగుతూ ఉంటారు, సార్ మీరు ఎప్పుడు వస్తారని. నేను మేడం గారిని అడిగాను అపాయింట్మెంట్. ఎందుకంటే మేడం గారు చాలా ఆర్టికల్స్ నేను చూశాను, చాలా యూట్యూబ్లో ప్రోగ్రామ్స్ చూశాను. ప్రకృతి గురించి చాలా చక్కగా వివరిస్తారు ఆవిడ. అందుకని నేను ఒకసారి కనీసం మా స్టూడియో కన్నా రండి, స్టూడియోకి వచ్చి మన రైతులకి మంచి మెసేజ్ ఇవ్వండి అని చెప్పి చాలాసార్లు అడగటం జరిగింది. ఫైనల్గా ఆవిడే నన్ను ఇన్వైట్ చేశారు ఇక్కడికి, తోటలోకి. ఇప్పుడు తోటలో ఉన్నాం మనం. అయితే ఇక్కడ వాళ్ళకి సజెషన్స్ సరిగ్గా లేక చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఒకటి, వాటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో రోజుకి 30 లీటర్స్ వాటర్ మాత్రమే పెడుతున్నారు. కానీ ఈ వయసులో 90 నుంచి 120 లీటర్స్ వాటర్ కంపల్సరీ వెళ్ళాల్సి ఉందన్నమాట. అదొక ప్రాబ్లం. అయితే ఇంకా న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఉన్నాయి ఇక్కడ. మనం వెనకాల చూడవచ్చు, ఈ అడుగాకులన్నీ జింక్ డెఫిషియన్సీతో ఇబ్బంది పడుతున్నాయి అనమాట. ఆ పైన బోరాన్ డెఫిషియన్సీ కనిపిస్తుంది, తర్వాత ఐరన్ డెఫిషియన్సీ కనపడుతుంది. ఇలా డిఫరెంట్ న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ మ్యాంగనీస్ డెఫిషియన్సీ కూడా కనిపిస్తుంది చూడండి. ఇదంతా మ్యాంగనీస్ డెఫిషియన్సీ అనమాట. ఇలాగ ఇన్ని రకాల డెఫిషియన్సీలు ఉండి వాటర్ తక్కువ ఉంటే మొక్క ఎక్కిరాదు. మరి చెప్పేవాళ్ళు ఎలా చెప్తున్నారో నాకైతే తెలియదు. కానీ ఈ డిపార్ట్మెంటు, తర్వాత ఈ ప్రైవేట్ కంపెనీల వాళ్ళు, అసలు వాళ్ళ డ్యూటీ యాక్చువల్గా రైతుని ఎడ్యుకేట్ చేయించడం. ఏమున్నా ఫోటోలు వస్తారు, దిగుతారు, పోతారు, అంతే. ఏం లేదు. మరి వాళ్ళు ఉన్నది ఎందుకో నాకు కూడా అర్థమవుతలేదు. ఇంత ఖర్చు పెట్టుకొని మేము పెట్టుకొని అన్ని చేస్తే, మరి ఇట్లా చేస్తే రైతులు ఎట్లా బాగుపడతారు? వాళ్ళకు కూడా ఒక మెసేజ్ లాగానే పంపిస్తున్నా, కోపం కాదు, వాళ్ళు కోపపడవద్దని చెప్తున్నా. నేను కూడా, మీరు కూడా అర్థం చేసుకోవాలి. రైతులకు తెలియదు కాబట్టి వాళ్ళకు చెప్పాలి, మీరు బాధ్యత. అది అలా పోస్టులు ఉన్నారు కాబట్టి మీరు చెప్పాలనే నా అభిప్రాయం, అంతే. ఇలాగే గత నెలలో మనం మహబూబ్నగర్ జిల్లాలో వీరారెడ్డి గారు అనే ఒక ఫామ్లో షూటింగ్ తీసాము. ఆయనకు ఆ ప్రాబ్లం రెక్టిఫై అయింది. నేను యాక్చువల్గా ఏంటంటే, ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నప్పుడు అది రెక్టిఫై చేసిన తర్వాత 3 నెలల తర్వాత నేను షూటింగ్కి వస్తానని చెప్తున్నాను. కానీ ఆయనేమో నేను 20 డేస్కి ఇన్వైట్ చేస్తానని, ఆల్రెడీ నాకు రిజల్ట్ చాలా బాగుందని ఆయన సహచరులు, అంటే ఆవేళ ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ లాగా వచ్చారన్నమాట రైతులు. వాళ్ళందరూ కూడా నన్ను ఇన్వైట్ చేస్తున్నారు. కనీసం ఒక 1 మంత్ అన్న టైం ఇవ్వండి నేను అడిగాను. అప్పుడు వెళ్తాను, అప్పుడు మీకు చూపిస్తాను. ఈ డిపార్ట్మెంట్ మిత్రులు, ఎందుకంటే నేను అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్నే, మనదంతా ఒక జాతి. మీరు కూడా కొంచెం కూలంకషంగా తెలుసుకోండి, సబ్జెక్ట్ అనేది తెలుసుకొని రైతులకు మంచి చేయండి. ఎందుకంటే మనందరం రైతు మంచి చేయడానికి ఉన్నాం. మనం మన జీతం మనకి అగ్రికల్చర్ కోర్స్ చదవటం వల్ల వచ్చింది, మనకు ఆ ఉద్యోగం వచ్చింది. మనం రైతుకు మంచి చేయకుండా ఉంటే అది కరెక్ట్ కాదు. మీరు మీ ఉద్యోగానికి న్యాయం చేయండి, రైతులను ఎడ్యుకేట్ చేయండి. ఒకవేళ మీకు తెలియకపోతే సబ్జెక్ట్ తెలుసుకోండి ఇన్ డెప్త్. ఇప్పటి వరకు రైతులు, కంపెనీలు కానీ, తర్వాత డిపార్ట్మెంట్ కానీ ఏం చెప్తుందంటే, పామాయిల్లో ఓన్లీ బోరాను, మెగ్నీషియం మాత్రం ఏమని చెప్తారు. కానీ ఇలాగ మైక్రోన్యూట్రియంట్ మిగతా డెఫిషియన్సీ అని ఇప్పుడు నేను చెప్పింది మ్యాంగనీసు, ఐరన్, తర్వాత జింకు, బోరాన్, ఇలా ఇన్ని రకాల, దాదాపు 5 రకాల డెఫిషియన్సీలు నాకు ప్రతి చోట కనిపిస్తానన్నా ఈ రెక్టిఫై చేస్తూ ఉన్నాను. నేను లీఫ్ ఎనాలిసిస్ చేయించాను, దాదాపు 40 వరకు లీఫ్ ఎనాలిసిస్ చేయించాను. ప్రతి దానిలోనూ ట్రేస్ అవుతానే ఉందన్నమాట న్యూట్రియంట్ డెఫిషియన్సీ అనేది. కాకపోతే గతంలో ఏం జరిగిందంటే, మనం భూములు కోఆపరేట్ చేసినప్పుడు మీరు కేవలం బోరాను, మెగ్నీషియంతో వేస్తే సరిపోయింది. కానీ ఇప్పుడు భూమి నుంచి కోఆపరేషన్ దొరకట్లేదు. ఎందుకంటే మనం ఆ సాయిల్ మైక్రోబ్స్ని చంపేశాం కాబట్టి, మన ప్రకృతిలో భాగమైనవి. మనకి ఏది సపోర్ట్ వచ్చినా భూమి నుంచి సాయిల్ మైక్రోబ్స్ వల్లే రావాలి. వాటన్నిటిని మనమే చంపేసుకున్నాం. ఇప్పుడు భూమి నుంచి సపోర్ట్ రావట్లేదు కాబట్టి మనం ఆర్టిఫిషియల్గా ఇవ్వాల్సి వస్తుంది. అది ఆర్గానిక్ రూపంలో, లేదంటే మీరు కెమికల్ రూపంలోనైనా మొక్కకు కావాల్సిన 12 రకాల పోషకాలు మీరు ఇవ్వాల్సిందే. ఇవ్వని పక్షంలో ఆ మొక్క ఎక్కిరాదు. మనకి ఈ వయసుకి ఇప్పుడు ఈ మొక్క అయితే పర్లేదు, 1.5 మీటర్ డయా ఉంది. కానీ చాలా మొక్కలు అంత డయా లేదనమాట. అక్కడ ఆ మొక్క చూడొచ్చు, దానికి బోరాన్ డెఫిషియన్సీ కూడా కనపడుతుంది, ఫిష్ బోన్ లీఫ్. దాదాపు ఈ మొక్క ఒకసారి వేసి ఉండొచ్చు, కానీ ఆ మొక్క గ్రోత్ చూడండి, ఆ మొక్క గ్రోత్ ఎందుకు తక్కువగా ఉంది. ఇప్పుడు అటువంటి మొక్కకి ఏం చేయాలంటే, మనం ఏమైనా బూస్టర్ డోసులు మధ్యలో ఇచ్చుకుంటా, వీటితో పాటు ఆ కవర్ చేసుకునే పరిస్థితి లేవాలి. ఎందుకంటే ఇవన్నీ ఇత్తనం నుంచి వచ్చిన మొక్కలు కాబట్టి ఒకలాగా ఉండాలని రూల్ ఏం లేదు. కాకపోతే వాటిని మనం కవర్ చేయడానికి మనం ఏదన్నా ఇవ్వాలన్నమాట. ఇప్పుడు మంజులా మేడం గారు చెప్తారు ప్రకృతి గురించి, ప్రకృతి సంరక్షణ కోసం ఆవిడ చేస్తున్న కృషి. నిజంగా ఆవిడకి ధన్యవాదాలు.
ఆవిడ చెప్తారనమాట ఎలా మనం ప్రకృతి సంరక్షించాలి, ప్రకృతితో ఎలా మమేకం అవ్వాలనే విషయాలు ఆవిడ చెప్తారు. మేడం ప్లీజ్. నా పేరు మంజుల పత్తిపాటి. గతంలో నేను ఆలేరు మాజీ వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్గా పనిచేశాను. సారీ కూడా వీడియో యూట్యూబ్ దాంట్లో ఛానల్లో చూసి ఇన్వైట్ చేశాను సార్ను. మాకు కూడా ఈ చెట్ల గురించి బాగా చెప్పిండు. మనము చిన్నపిల్లలను ఎలా పెంచుతామో వీటిని కూడా అలా పెంచాలి. కానీ ఇప్పుడు వాళ్ళు చేసేటోళ్ళు కూడా మనకు కరెక్ట్ చెప్పాలి మనకు. ఎందుకంటే మనకు ఈ పామాయిల్ చెట్ల గురించి తెలియదు కాబట్టి వాళ్ళు కూడా మాకు మంచిగా చెప్తే మాకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే అంత పట్టుబడి పెట్టి అన్నీ చేసి చాలా వాటిని కూడా చూస్తున్నాము. మేము కూడా మా సాయశక్తులా చూస్తున్నాం చెట్లను కూడా. ప్రకృతిని కాపాడాలి. మనము అన్ని చెట్లను నరుక్కుంటూ పోతే రేపు వచ్చే తరానికి కూడా మనకు ఏమి ఇస్తాం, వాళ్ళకి ఏమి ఇవ్వలేము. మనం ఇప్పటి నుంచి పిల్లలకు కూడా వాళ్ళ బర్త్డేలకు అట్లా వాళ్ళకు ఒక్కొక్క చెట్టు నాటమని చెప్పాలి. మనం కాపాడితేనే మనకు భవిష్యత్ తరాలకు కూడా మంచిగా ఉంటుంది. పిల్లలకు కూడా రేపు వాళ్ళకు కూడా బర్త్డేలు అయినప్పుడు కూడా వాళ్ళకు బర్త్డే సరే ఇప్పుడు అంటే అపార్ట్మెంట్లు ఉన్నాయి కానీ వాళ్ళ బాయ్ దగ్గరనో ఇట్లా గుర్తుగా అట్లా పెట్టుకుంటే కూడా భవిష్యత్తు మంచిగా ఉంటుందని నా అభిప్రాయము. మనము మొక్కలు లేకుండా మనకు ఆక్సిజన్ అవి ఇవన్నీ దొరకదు కాబట్టి ఆక్సిజన్ కూడా ఇప్పుడు మన వాటర్ ఎట్లా కొనుక్కుంటున్నామో ఆక్సిజన్ బాటిల్ కూడా అట్లనే కొనుక్కోవాల్సి వస్తుంది. అదొక్కటే నేను చెప్పేది. మీరు కూడా ఆలోచించుకోండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సారు మధుసూదన్ సార్ వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్న సారు కూడా, టీం అందరికి కూడా. ఒకేసారి ఇన్ని మొవ్వులు రాకూడదు అనమాట. మొక్క ఏదో సఫర్ అవుతున్నప్పుడే అలా వచ్చేస్తాయి. చూడండి, ఒకేసారి 3 లేదా 4 మొవ్వులు వచ్చినాయి ఇక్కడ. ఆ మొక్క ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లోనే అలా వస్తాయన్నమాట. అది కొంచెం రాంగ్ ఇండికేషన్ మనకి. దాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ మనకు ఐరన్ లోపం కనపడుతుంది, బోరాన్ లోపం కనపడుతుంది. జింక్ లోపం ఎలాగో కింద ఉంది. ఈ అడుగాకులు చూడొచ్చు, అడుగాకులు అవన్నీ జింక్ లోపం వల్ల అలా ఇబ్బంది పడుతున్నాయి. కొట్టిపించండి. వరుసగా 3 వరుసలు తీయించండి, నిర్దాక్షిణ్యంగా తీయండి. ఎందుకంటే మళ్ళీ వాటికి కూడా ఫుడ్ ఇవ్వాలంటే మొక్క సఫర్ అయిపోద్ది. చూడు, అది ఆ మొవ్వు ఓపెన్ అవ్వట్లేదు చూడు, బోరాన్ డెఫిషియన్సీ వల్ల. చూడండి, ఇది చాలా బోరాన్ డెఫిషియన్సీ వల్ల ఇబ్బంది పడిపోతుంది అనమాట. అందుకని ఇది సరిగ్గా ఓపెన్ అవ్వలేకపోతుంది ఫ్రీగా. బోరాన్ ఏ టైం అంటే మీరు కెమికల్ ఫార్మింగ్లో అయితే. తర్వాత ఇక్కడ కూడా చూడండి, మల్టీ కలర్ లీఫ్, అది మ్యాంగనీస్ ఐరన్ 2 కలిసి ఉన్నాయి డెఫిషియన్సీలు. అవన్నీ మనం కవర్ చేసుకోకపోతే మన కూరల్లో ఉప్పు కారాలు లాంటివి అనమాట. అవి ఆ మొక్క మిగతా పోషకాలను అసలు గ్రహించలేదు. మేజర్ మైక్రోన్యూట్రియంట్స్ పెద్ద రోల్ ప్లే చేస్తాయి. మనకి జింక్ రోల్ వచ్చి జనరల్గా నైట్రోజన్ మెటబాలిజం అనుకుంటాం, కానీ వాటర్ రెగ్యులేషన్ ఇన్ ద ప్లాంట్ బాడీ అంటే మొక్కలో కింద మీరు ఇచ్చిన నీళ్లు పైకి తీసుకెళ్లాలంటే జింక్ రోల్ ఉంటుంది. తర్వాత రీప్రొడక్షన్లో కూడా జింక్ రోల్ ఉంటుంది. మీకు ఎక్కువ సచ్చు గెల్లలు వస్తున్నాయంటే అది జింక్ డెఫిషియన్సీ వల్లే వస్తాయి. అలాగే ప్రతి మైక్రోన్యూట్రియంట్ చాలా పెద్ద కీ రోల్స్ పోషిస్తుంది. అందుకని ముందు ఆ డెఫిషియన్సీలు కవర్ చేసిన తర్వాత మనం మేజర్ న్యూట్రియంట్స్కి వెళ్తే బెటర్ అవుతుంది. ఇలాగే మీకు రైతు సోదరులు ఎవరైనా కూడా మీకు ఇబ్బందులు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి. నేను 24/7 నేను అందుబాటులో ఉంటాను. నా ఫోన్ నెంబర్ 9515322657. నమస్తే, ధన్యవాదములు. అలాగే మంజుల మేడం గారికి కూడా ధన్యవాదాలు. ప్రకృతి ప్రేమికురాలను కలవటం మాకు సంతోషం. సారు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే పిలవంగానే వచ్చిండు కాబట్టి వాళ్ళ టైం మాకు ఇచ్చిండ్రు, చాలా సంతోషము. మీరు కూడా తెలియక ఏదో ఒకటి చేయకుండ్రి, సార్ని పిలిపించుకొని మంచిగా చెట్లు కూడా మంచిగా ఉంచుకోనని నా అభిప్రాయము. అందరికీ ధన్యవాదాలు.